మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపించి ఇచ్చినటువంటి మాటలు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము నుంచి 12 వరకు చదువుకుందాము. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఉన్నవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగుగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా, నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తముకును చుట్టూ కంచి వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మెత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవెను అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశము ఉన్నది. అతనికి ఏమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయుగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథములో మరి సేవకుడు అనేటటువంటి దైవజనుడు ఎవరంటే యోబు గారు. ఈ యోబు గారి యొక్క విషయంలో అతనంతటి ధనవంతుడు మరి భూమి మీద మరి ఎవ్వరూ లేరని, అతను ఉన్నటువంటి ఆస్తే గాని సంపదే గాని అది ఏదైనా గాని అతనికి కలిగిన దాంట్లో మరి ఏమీ కూడా ఎవరికీ లేదన్నట్టుగా బైబిల్లో ఈ వాక్యము ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకము నుండి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు అపవాదితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివనంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చుచున్నానని యెహోవాకు సెలవిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవునికి సెలవిచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట పలుకుచున్నాడు. ఏమనంటే, భూమి మీద ఉన్నటువంటి నా భక్తుడైనటువంటి దైవజనుడు సేవకుడైన యోబు అతని గురించి ఆలోచించుదామని దేవుడే అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఈ అపవాది అంటుంది, అతనికి నీవు ఆస్తిని కలుగు చేస్తావు, అతని చేతి పనిని కలుగు చేస్తావు, అతనిని బాగుగా బ్లెస్ చేస్తావు కాబట్టి అతనికి ఊరకనే వచ్చిందా, నీవు ఇవ్వబట్టే కదా అది జరిగింది అని అట్టుగా అపవాది మాట్లాడుతున్నప్పుడు, అయితే నేను అతనికి సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీకు చేతనైనంత వరకు నువ్వు చేస్తావు, కానీ అతనికి ప్రాణానికి తీయడానికి నీకు ఎంత మాత్రం అధికారం మటుకు నేను నీకు ఇవ్వనని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు ఈ విషయంలో దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడే యోబు విషయంలో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ తనకున్నటువంటి పశువులే కానీ అది ఏదైనా కానీ ధనమైనా కానీ అంత సమస్త ఆస్తి అంతా కోల్పోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా కోల్పోయినప్పటికీ దేవుని విషయంలో మటుకు ఎక్కడ తగ్గినట్టు కనపడలేదు, ఎక్కడ చెడుతనాన్ని కలిగి ఉన్నట్టు కనపడలేదు, ఎక్కడ యథార్థతను కోల్పోయినట్టు కనపడలేదు. ఎక్కడైనా కానీ న్యాయమునే జరిగించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యోబు విషయంలో ఎంతటి గొప్పవాడంటే, దైవజనుడనే యోబు గారు తన యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా గాని, ఎంత కష్టం వచ్చినా గాని, ఒకటి తర్వాత ఒకటి అనేక రకమైనటువంటి సమస్యల మీద సమస్యలు వస్తున్నప్పటికీ యోబు విషయంలో కృంగిపోలేదు, భయపడిపోలేదు, అతడు చడియలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే భయపడిపోతాం. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చాలు భయపడిపోతాము. కానీ
భయపడలేదంట. అతను చాలా ధైర్యముగా ఉన్నాడని. మొత్తం సమస్తము కోల్పోయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఎంత మాత్రము ఆయన తగ్గి ఉన్నట్లు కనపడలేదు. దేవునికి స్తోత్రము. చెడుతనమే గాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడే గాని యథార్థతను కోల్పోలేదు. న్యాయమును జరిగించటంలో కూడా ఆయన ఎంత మాత్రం తప్పిపోలేదు. మనమైతే చిన్న సమస్య వచ్చిందంటే చాలు, ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు, ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే చాలు, ఏదైనా చిన్న బలహీనత వచ్చిందంటే చాలు, మనం ఏమంటామంటే ఏముందోలే, మనకి ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏమి వింటున్నాడు, దేవుడు ఏమైనా చూస్తున్నాడా, దేవుడు ఏమైనా చేస్తున్నాడా, దేవుడు ఏమైనా ప్రతిఫలం ఇస్తున్నాడా అని చెప్పి మనం ఎన్నో విధాలుగా దేవుని దూషించే వారు ఉన్నప్పటికీ, కానీ భూమి మీద ఉన్నటువంటి అతని వంటి భక్తి కలిగినటువంటి దైవజనుడు మరెవ్వరూ లేరని దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథములో యోబు అంతటి దైవజనుడు ఎవ్వరూ లేరని భూమి మీద దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొక విషయము చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము చదువుకుందాము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చి తిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు అన్యాయం చేయలేదు. కుమారులు కోల్పోయాడు, తనకున్నటువంటి ఆ పాడి పంటలే కానీ, తనకున్నటువంటి ఆ యొక్క పశువులే కానీ, జంతువులే కానీ, అది ఏదైనా కానీ, ధనమైనా కానీ, ఆస్తి మొత్తం సమస్తాన్ని కోల్పోయినప్పటికీ నాకు దేవుడు ఏ హాని చేయలేదని సాక్ష్యం ఇచ్చుతున్నది ఎవరని తెలుసా? దేవుడైన యెహోవా దగ్గర సాక్ష్యం ఇవ్వడానికి యోబు గారు ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు అంతటి భక్తి గలవాడు కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మన భక్తి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకుందాం. దేవుని మీద మనకు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం? మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే దేవుని మీద ఎంతటి ఆలోచన కలిగి ఉంటాము, ఎంతటి నిరీక్షణ కలిగి ఉంటాం, ఎంతటి విశ్వాసము కలిగి ఉంటాము. యోబు విషయంలో, దేవుడి విషయంలో యోబు ఎలా ఉన్నాడు తెలుసా? పరీక్షలో గెలిచిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరొక విషయము చదువుకుందాము. 2వ అధ్యాయము యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మెత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు విషయములో తనకున్నటువంటి ఆస్తి కోల్పోయాడు, తనకున్న సమస్తాన్ని కోల్పోవడమే కాకుండా మరొక విషయం చూసుకున్నట్లయితే యోబుని కూడా పరీక్షించేసింది అపవాది. హల్లెలూయా. అపవాది ఏం చేసిందంటే యోబుని కురుపులు, ఆ బాధాకరమైనటువంటి ఆ కురుపులతో ఆ వ్యాధిని పెట్టేసింది. ఆ వ్యాధి పెట్టినప్పుడు సెల్ల గోర్లు లేక సెల్ల పెంకులతో కోక్కున్నాడంట. అయినప్పటికీ తెల్ల పెంకులతో కోక్కొని ఆ బూడిదలో కూర్చున్నాడు. తన భార్య దూషిస్తూ ఉంది, తన
భార్య విమర్శిస్తూ ఉంది. ఏంటి ఎంత చేసినా దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టవా? ఎందుకు ఈ బ్రతుకు చనిపోవచ్చు కదా అని అడుగుతుంది. భార్య దూషించినప్పటికీ కూడా తను ఏమని పలుకుతున్నాడంటే, మనము మేలుని మాత్రమే అనుభవిస్తామా, కీడుని అనుభవించడానికి తగమా? అంటే దేవుడు మేలు చేయడానికే మనం ఇష్టపడతాము, కానీ కీడు జరిగితే గనక మన దేవుడు కాదని అంటామా? అంటే దేవుడు కానే కాదా అని అతని నోటి మాటల్లో కూడా ఎక్కడ కూడా తప్పిదం కనపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏదైనా చిన్నది బలహీనత వస్తే, మనకి ఏదైనా చిన్న రోగం వస్తే, మనకి ఏదన్నా మంచాన పడేటటువంటి అంతటి బలహీనత వస్తే మనం ఏమనుకుంటామంటే, దేవుడు చూస్తున్నాడో లేదు, దేవుడు చేస్తాడో లేదు, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడో లేదు, దేవుడు అద్భుతం చేస్తాడో లేదు, దేవుడు స్వస్థపరుస్తాడో లేదు, దేవుడు నా పట్ల న్యాయం చేస్తాడా లేదని మన విశ్వాసము అంతా ఏమైపోతుందంటే అవిశ్వాసంగా మారిపోతుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు మటుకు విశ్వాసానికి ఎలా ఉన్నాడంటే, విశ్వాసములో ఒక ముందుకి అడుగు వేసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, నా తల్లి గర్భమున దిగంబరనే వచ్చాను, అలాగే నేను వెళ్ళినప్పుడు నేనేమి తీసుకొని పోను, పూచుక పుల్ల కూడా నాతో పాటు రాదు. అందుకని ఈ భూమి మీద సంపాదించినదంతా కూడా యెహోవా ఇచ్చాడు కాబట్టి ఆయనే తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చినది ఆయన తీసుకుంటాడు అని చెప్పి యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. మనమైతే ఏమనుకుంటాం, మనం సంపాదించాము, మన బిడ్డలు సంపాదించుకున్నాం, మనము ఆస్తిని సంపాదించుకున్నాం, మనం కూడబెట్టుకున్నాం, మనం సంపాదించుకున్న కష్టజీతం కలిగి ఎంతో కష్టపడి మన ఇల్లుని కట్టుకున్నామని ఎన్నెన్నో నేను చేస్తాను అంటారు. కానీ యోబు విషయంలో అటువంటి సాక్ష్యం పలకట్లేదు. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకోనేను. హల్లెలూయా. మరొక విషయం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము చూసుకున్నట్లయితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే మన భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి భక్తి సరైనది అయితే గనక, యథార్థముగా బ్రతికితే, చెడుతనాన్ని విసర్జిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ భక్తి నేనేం చేస్తుందంటే ఆపదల్లో, సమస్యల్లో, ఇరుకులో, ఇబ్బందులో, అమ్మా మనకున్నటువంటి ప్రతి ఒక్క కష్టములో, ప్రతి సమస్యలో ఆ భక్తి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధైర్యాన్ని పుట్టించేటటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. చాలా మంది వాక్యము వారిలో ఉండక ధైర్యము కలిగి ఉండలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం ఎందుకు వస్తుందంటే, మన భక్తి మనం సరిగ్గా చేస్తే ధైర్యం మనకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరొక విషయం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1 నుంచి 2 వరకు చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్ష పెడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన ఎలా చూస్తున్నాడంట, నువ్వు కూర్చుండుట, నువ్వు నిలిచి ఉండుట, నువ్వు పండుకొని ఉండుట, సమస్తాన్ని చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనలను చూచుచున్న దేవునికి మనం ఎలా ఉండాలి, మనము భయపడుతూ ఉండి భక్తి చెయ్యాలి. అందుకే ఒక పాట ఉంది కదండి, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మనలను పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు కూర్చోవడము ఆయన చూస్తాడు, ఆయన నించోడము చూస్తాడు, నువ్వు పండుకోవటము ఆయన చూస్తాడు, నీ నడక, నీ పడక, సమస్తాన్ని ఆయన చూస్తాడు. కాబట్టి చూడగలిగిన దేవుడు ఆయన కాబట్టి ఆయన మరుగైనది ఏమీ లేదని చెప్పి మనం ఏం చేయాలంటే, అమ్మో నేను ఎక్కడ దాగున్నా ఆయన చూడని వాడు అంటూ కాదు. కాబట్టి ఆయన చూసేటటువంటి దేవుడే కాబట్టి ఆ దేవుని యందు నేను భయభక్తులు కలిగి నడుచుకోవాలి అని మనం ఎలా ఉండాలంటే, మనం ఎక్కడున్నా కానీ ఆయన చూసి
అనుసరించే దేవుడైన. నువ్వు ఎంత ముళ్ళ తుప్పలో నువ్వు దాగి ఉన్న ఆయన చూస్తాడు. ఆయన చూచుచున్న దేవుడైన. ఆయన పరిశోధిస్తాడు, పరిశోధించే దేవుడైన. మనలను పరిశోధించే దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూర్చోడము చూస్తాడు, నువ్వు నిలిచి ఉండట చూస్తాడు, నువ్వు పండుకుండుట చూస్తాడు, అన్ని సమస్తాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అయితే ఈ చూచుచున్న దేవునికి మనము శ్రమల్లో కూడా మనము ఎలాగుండాలంటే వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. శ్రమలు ఎన్ని శ్రమలు వచ్చినా, యోబు శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచాడా, వాక్యాన్ని విడిచిపెట్టి నడుచుకున్నాడా? వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనము చూసుకున్నట్లయితే అందులో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకున్నచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన వాక్యమును అనుసరించి మనం నడుచుకోవాలని, ఎప్పుడు శ్రమల్లో, ఎప్పుడు బాధల్లో, ఎప్పుడు ఇబ్బందుల్లో, ఎప్పుడు ఇరుకులో, అన్ని విషయంలో వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే మన బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఉండేటటువంటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే మన జీవితము మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే కడుతుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బుద్ధి చెప్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే లాస్ట్కి మనలను బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. బ్రతికించి నడిపింప చేసేదే వాక్యం అండి. ఆ వాక్యాన్ని పెట్టి మనం నడుచుకోవాలి తప్ప వాక్యాన్ని విడిచి నేను నడుచుకుంటాను, వాక్యాన్ని అనుసరించి నేను నడవను అంటాకి లేదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ప్రతి ఒక్కరము అనుసరించి నడుచుకోవాలండి. వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటేనే మన జీవితం బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయము చదువుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము చదువుకున్నట్లయితే 4 నుంచి చదువుకుందాము. ఏలయనగా ఓర్పు వలన లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకాభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఎండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు విషయంలో, ఓర్పు అంటే స్త్రీలకి చాలా కోపం ఎక్కువ. స్త్రీలకి చాలా కోపం ఎక్కువ, అవునా కదా? స్త్రీలు చాలా సహనము కలిగి బలహీనమైనటువంటి ఘటము కలిగిన వారు. హల్లెలూయా. స్త్రీలు చాలా కోపము తగ్గి ఉండాలండి, సహనము కలిగి ఉండాలండి. ఓర్పు అంటే ఏంటి? సహనము. హల్లెలూయా. సహనం అనేటటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో సమస్తము చూడండి, సహోదరుల యొక్క ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలి. మనం సహోదరుల ప్రేమ మనము ఏం కలిగి ఉండాలి? ఆదరణ కలిగి ఉండాలి. మరొక విషయము, దేవుని చిత్తానుసారంగా ఒకరినితో ఒకరు మనస్సు కలిగి నడుచుకోవాలంట. హల్లెలూయా. ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ నడుచుకోవాలి. సహోదరుల యొక్క ప్రేమ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విధానములకు నడిపించబడినటువంటి విధానములకి మనం ఎప్పుడైతే నడిపిస్తామో, ఎప్పుడైతే నడుచుకుంటామో, ఎప్పుడైతే ఆ విధంగా నడుచుకుంటామో దేవుడు మనలను ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి విషయంలో మనము దేని విషయంలో మనం భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోవడమే దేవుని యొక్క కృప అండి. దేవుని యొక్క కృపలోనికి మనము నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలోనూ కూడాను, అన్ని విషయంలో అంటే అన్ని విషయంలో కూడా మనము ఎలా ఉండాలి? దేవుని యందు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి?
భయభక్తులు కలిగి నడుచుకోవాలి. మనం అలా నడుచుకుంటున్నామా? మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నామా, లేకుంటే వేరుగా నడుచుకుంటున్నామా? ఎలాగ నడుచుకుంటున్నాం అనేది ఈ రాత్రికాల సమయంలో మీరు అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడుచుకుంటే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి ఆ యొక్క యోబు గారు ఎలా నడుచుకున్నారంట? ఎలా నడుచుకున్నారండి? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. మనం ఎలా నడుచుకోవాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే మన జీవితం ఎలా ఉంటుందంటే మారిపోతుంది. హల్లెలూయా! మన జీవితం ఎలా ఉంటుంది? మారిపోతుంది. కాబట్టి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 చదువుకుందాము. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానమును కలగవలెనని ఆయన మరణము విషయములలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట, సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? ఏమనుకుంటున్నాడంట? ఆయన పెంటతో ఎంచుకుంటున్నాడంట. పెంటతో ఎంచుకుంటున్నాడంట. మనమైతే ఏమనుకుంటున్నాం? భూమి మీద అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి. కానీ ఆ పౌలు గారి విషయంలో ఏ ఒక్క విషయము కూడా పెంటతోనే సమానముగా ఆయన ఎంచుకుంటున్నాడంట. మనం ఎలాగున్నాం? హల్లెలూయా! హల్లెలూయా! మనము మృతులలో నుండి నాకు పునరుత్థానమును కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానము బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నష్టపరుచు ఎవరైనా కూడబెట్టుకొని సంపాదించుకొని కూడబెట్టుకోవాలనుకుంటారు. ఇక్కడ ఏమనుంది బైబిల్లో? నష్టపరుచుకున్నాడంట. రెండవది పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడంట. హల్లెలూయా! హల్లెలూయా! పెంటతో సమానముగా ఎంచుకునేటటువంటి విధానం చూసారా? ఎంత లోతైనటువంటి భక్తి. అందరూ పై భక్తి చేస్తారు, కానీ ఇక్కడ లోతైనటువంటి భక్తి మనం చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనము భయపడవలసినటువంటి విషయము. చూడండి, బైబిల్ గ్రంథములో మరి చాలా చాలా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయండి. పెంటతో సమానంగా మరి ఎవరని ఎంచుకుంటారు? పెంటతో సమానముగా ఇదిగో మన కళ్ళ ఎదురుగా బంగారం ఉంది, లేదంటే ₹1,00,00,000 ఆస్తి ఉంది అనుకోండి, మన కళ్ళ ఎదురుగా ఉంది. చే అది నాకు పెంటతో సమానం అని అంటారా? నాకు వద్దు అని అంటారా? చెప్పండి అమ్మా. నాకు వద్దు, నాకు అనవసరము అని అంటారా? ఎవ్వరు అనరు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని యొక్క శ్రమలలో పాలు పంపులు పొందిన వారై ఉండాలి. నాకెప్పుడు సంతోషము కావాలి, నాకెప్పుడు ఆనందము కావాలి, నాకెప్పుడు డబ్బు కావాలి, నాకెప్పుడు ఆస్తి కావాలి, నాకెప్పుడు ఆరోగ్యము కావాలని అనుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో శ్రమలలో పాలు పంపులు పొందిన వారు పెంటతో సమానముగా ఎంచుకుంటారంట. ఇది నాకొద్దు, ఇది నన్ను పరలోకాన్ని చేర్చదు, ఈ డబ్బు నన్ను పరలోకాన్ని చేర్చదు, ఈ ధనము నన్ను పరలోకాన్ని చేర్చదు, ఈ సుఖము నన్ను పరలోకాన్ని చేర్చదు, ఈ ఆనందము నన్ను పరలోకాన్ని చేర్చదు. ఇరుకు మార్గమును ప్రవేశించుటే మన పరలోక రాజ్యంలో నన్ను చేరుస్తుందని అక్కడ మరి బైబిల్ గ్రంథంలో చూడండి ఒక విషయము. అది ఎలాగంట నష్టపరుచుకొని వచ్చిన లాభాన్ని కూడ తీసుకొని మరికొంత పెంచుకున్న విధానం ఉంటే, ఇక్కడ నష్టపరుచుకొని అని ఉంది. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారు.
మనం ఏమైనా ఎంచుకోగలుగుతున్నామా? ఇది నాకొద్దు, నాకొద్దు అని అనగలుగుతున్నామా? నాకు అది కామనే అంటామే తప్ప నాకు అది వద్దు అని అనము. హల్లెలూయా, హల్లెలూయా. పెంటతో సమానముగా ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో, ఈ భూమి మీద నాకు ఏది వద్దు ప్రభా, ఇది నాది కాదు, నాది కానిది వద్దు. ఎందుకంటే ఇది నన్ను భూమి మీదే ఇది సుఖభోగాలకే అది చూపిస్తుంది తప్ప ఈ భూమి మీద ఏది శాశ్వతమో కాదు. కాబట్టి ఆ యోబులాగా యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసుకొనిను నేను పలికినట్టుగా ఇక్కడ కూడా ఒక మాట, నష్టపరుచుకొని పెంటతో సమానంగా మాట్లాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నారు. అటువంటి భక్తి మనము చేయుదుముగా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భక్తి చేసేవారు ఈ రోజులో లేచుదురుగా. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము మనకి శాశ్వతము కాదు, ఈ లోకములో ఏది శాశ్వతము కాదు, ఈ లోకములో మనది కానిదంటూ మనది ఏది కాదు. ఏది మంది పరలోకం, ఏది మంది మనం ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ ఉండవలసిన వారు. యోబు గారు అన్నారు కదా, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడికి వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది అక్కడి నుంచి వచ్చాడంట, తల్లి గర్భములో నుండి నేను దిగంబరనై వచ్చాను. కానీ మరలా వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తాడంట, దిగంబరనై వెళతాను. కానీ యెహోవా ఇచ్చాడు. ఇది ఇచ్చింది నేను సంపాదించుకుంది కాదు. చూసారా ఎంత మంచి మాట అది. నేను ఇది సంపాదించుకుంది, ఇది నేను కాదు సంపాదించింది, నా దేవుడు నాకు కలిగిస్తే అది కలిగింది. అందుకే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. మనం అనగలమా ఆ మాట? మనం చెప్పగలమా? నోటి నుండి మనస్ఫూర్తిగా రాగలదా ఆ మాట? హృదయపూర్వకంగా ఒప్పుకోగలమా? హల్లెలూయా. ఇది నా భర్త సంపాదించాడు, ఇది నా భార్య సంపాదించింది, ఇది మా తాత సంపాదించాడు, మా ముత్తాతలు సంపాదించారని చెప్పుకుంటారు. అవునా కాదా? అటువంటి విధానములోనికి మనం ఉండకుండా పెంటతో సమానంగా మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో అది నిజమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది కాదండి మన శాశ్వతం, ఏది లేదు, ఏది మనది కాదు, శాశ్వతము కానే కాదు. విడిచి వెళ్ళిపోవాల్సిన వారమే. అవునా కదా? వెళ్ళేటప్పుడు మనము ఏదన్నా కనీసం ఒక చీపురు పుల్లనే తీసుకుని వెళ్ళిపోతామా? మనం వెళ్ళేటప్పుడు వెళ్ళము కదా. మరి ఇది ఎవరిది? ఇది ఎవరిది? ఇది మంది కాదు. హల్లెలూయా. ఈ లోకం మంది కాదు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనవి కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నది ఏది మనది కానప్పుడు మనం ఏ దాని మీద మనము మనసు పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనసు పెట్టకుండా మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా పెంటతో సమానముగా ఎంచుకోవాలి. అర్థమవుతుందా? ప్రతిదీ కూడా మనము దేనితో ఎంచుకుంటున్నాం మరి చెప్పండి? ప్రతిదీ మనము పెంటతో సమానముగా ఎంచుకోవాలి. హల్లెలూయా. పెంటతో సమానంగా మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో మన జీవితము నిజంగానండి ఆశీర్వాదకరముగా మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విధానములోనికి మనము నడిపించబడితే మన జీవితం ఎంతో బాగుంటుందండి, ఎంతో ఆశీర్వదింపబడుతుందండి. హల్లెలూయా. 1 పేతురు రాసినటువంటి పత్రిక చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మన కోసము శరీరధారి అయి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శ్రమ పడ్డాడు. ఏం పడ్డాడు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ పడ్డారు శరీరధారి అయి వచ్చి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే
మీరు శ్రమ పడుతున్నది కొంత మాత్రమే అని అంటున్నాడు. కొంచెం మాత్రమే శ్రమ పడండి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విషయంలో దేవుడు శ్రమ పడ్డాడు, నీ కోసము నలగగొట్టబడ్డాడు. మన కోసము శ్రమలో ఆయన పడ్డాడు. మన కోసం ఆయన శ్రమపడి ధారాళముగా ప్రేమించాడు ఆయన. ఇది దేవుడు మనలను ఏం కోరుకుంటున్నాడు? ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని నడుచుకోమని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వింటున్నారు. వినొద్దని దేవుడు చెప్పట్లేదు, వినండి. శరీరధారి భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన తండ్రి అయిన దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆయన శ్రమ పడ్డారు. ఆయన పడినటువంటి శ్రమల్లో మన శ్రమ ఏమాత్రము కాదు. భూమి మీద ఉన్నటువంటి యోబు గారి గురించి దేవుడి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కానీ మనము ఏమి చేయగలుగుతున్నాము? శ్రమ ఏమైనా ఉన్నదా? దేవుని యందు మనకి ఏమైనా శ్రమ ఉందా? మనం ఎంత శ్రమ పడినా లోకరీతిగానే శ్రమ పడుతున్నాము, కానీ దేవుని యందు శ్రమ పడలేకపోతున్నాం. దేవునిలో నుండి శ్రమ పడిన వారి విషయంలో ఒక విషయం ఉందండి, చూడండి. శ్రమ పడటం వలన దాని విషయంలో చాలా జాగ్రత్తగా చదువుదాము. చూడండి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడంట కొంచెం మాత్రమే శ్రమపడండి. ఎందుకని? ఈ 3 నాళ్ళ ముచ్చట కోసమే మానవుడు పడుతున్న తపన. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసము భూమి మీద కొంత మాత్రమే శ్రమ పడండి. యుగ యుగములు మీరు అక్కడ ఉండవలసిన వారు. కొంతకాలం మాత్రమే నేను ఆయుష్ ఇచ్చాను, ఆ ఆయుష్ని వ్యర్థముగా మీరు గడపవద్దు అని దేవుడు తనకిష్టానుసారముగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు శ్రమ పడ్డాడు ఎందుకు తెలుసా? తనకిష్టానుసారంగా నడవమని. కొంచెం మాత్రమే, దయచేసి కొంతకాలం మాత్రమే మీరు శ్రమ పడండి. కొంతకాలం శ్రమ పడితే పూర్ణులుగా దేవుడు మనం చేస్తాడంట. మరొక విషయం చూస్తే స్థిరపరిచి బలపరుస్తాడంట ఆయన మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరపరిచి మనల్ని బలపరిచేటటువంటి దేవుడు అండి మనం. హల్లెలూయా. స్థిరపరిచి ఆయన స్థిరపరిచి స్థిరత్వము కలిగి జీవించేటటువంటి వారిగా ఉంచి ఆయన ఏం చేస్తాడంటే బలహీనమైనటువంటి మనలను బలపరుస్తాడంట. మరొక విషయము, మన భక్తి పూర్ణము చేసేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణమైనటువంటి భక్తి మనము చేస్తాము. పరిపూర్ణమైనటువంటి భక్తి తండ్రి అయిన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైనటువంటి భక్తి చేశారు. మనము ఎటువంటి భక్తి చేస్తున్నామంట? పూర్ణమైన భక్తిలోనికి వచ్చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సగము చేసేటటువంటి భక్తిలో ఉండకూడదు. సగము భక్తి చెయ్యకూడదు. మనకు ఆకలేసింది, మన కడుపు నిండా అన్నం తింటామా? సగమే తిని లేస్తామా? కడుపు నిండా తింటమే కాకుండా ఇంకా వేసుకొని తింటాం. ఒకసారి వేసుకోము, ఇంకా వేసుకొని ఒకవేళ అది ఇష్టత కలిగింది అనుకోండి, అది మరలా వేసుకొని తింటాం. అవునా కదా? మరి వాక్యాన్ని ఎందుకు మనం అంతగా తినము? వాక్యాన్ని ఎందుకు అంతగా నడుచుకోము? వాక్యానుసారముగా దేవుడు చెప్పినట్టుగా మనం ఎందుకు బ్రతకము? ఎందుకు మన జీవితాన్ని సరి చేసుకోము? మనం ఎందుకు భూమి మీద వేటి కోసము మనము పరిగెడుతూ ఉన్నాము? శ్రమల పాలైనటువంటి మన తండ్రి దేవుని చూడతాము. ఒకసారి ఆయన భూమి మీద శరీరధారి అయి వచ్చినప్పుడు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన పడ్డ శ్రమల్లో మన శ్రమ ఏ పాటిది? ఆయన పడ్డాడు భూమి మీద, ఆయన సిలువ వేయబడ్డాడు. అవునా కదా? ఆయనకి కిరీటం పెట్టబడ్డారు. అవునా కదా? ఇన్ని శ్రమలు పడ్డారు ఆయన. ఆయన చాలా కష్టపడ్డారు. శ్రమ అంటే
నన్ను అందరినీ పరలోకానికి చేర్చడం కోసం. శ్రమలలో మనం పాలు పంపులు పొందేవారిగా ఉండాలి. దేవుని నమ్మినటువంటి దైవజనమా చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు శ్రమలలో పాలు పంపులు పొందిన వారు మాత్రమే ఆయన రాజ్యములో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శ్రమ అనుభవము నాకు కావాలయ్యా, శ్రమను నేను అనుభవిస్తానయ్యా, శ్రమల పాలైనా పర్వాలేదు కానీ నేను నిన్ను విడవను అని అంతటి విధానములో మన యొక్క జీవితము దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఆనుకున్నాడు. యోబు విషయంలో దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అపవాది దగ్గర. యోబు అంతటి వాడు భూమి మీద మరి నా సేవకుడైన యోబు, అతడు నువ్వు చూచావా అని అన్నాడు. అపవాదితో దేవుడు మాట్లాడు. ఎందుకన్నాడు ఆ మాట? అతనికి ఊరకనే సంపాదించాడా? నీవు అతని చేతి పనిని నువ్వు ఆశీర్వదించావు కదా, సమస్తానికి నువ్వు కలిగేలా చేసావు కదా, అతనికి అంతటి ధనవంతుడు ఎందుకయ్యాడు? నీ వల్లే కదా అని అపవాది మాట్లాడితే, అయితే మొత్తం సమస్తాన్ని నేను పంచి తీసేస్తున్నాను, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, కానీ ఏది చేసినా కానీ అతను ప్రాణాన్ని తీసే అధికారం నీకు నేను ఇవ్వను అని అన్నాడు. కానీ తన పిల్లలను తీస్తే మరి మరణించారు, తన గేదెలు మొత్తం సమస్తాన్ని కోల్పోయాడు, ఆస్తిని అయితే కానీ అన్ని కోల్పోయాడు. అతనంతటి ధనవంతుడు భూమి మీద మరి వేరే వ్యక్తి ఎవ్వరు లేరట అక్కడ. హల్లెలూయా. అతను మాత్రమే ధనవంతుడు. అంతటి ధనవంతుడిని ఒక్కసారే కూలిపోయేలాగా చేసింది. అయినప్పటికీ ఆయన కూలిపోలేదు ఆయన. హల్లెలూయా. మనమైతే కోల్పోతాం, అవునా కదా? కోల్పోతామా లేదా? ప్రతి విషయంలో కూడా మనం భయపడిపోతూ ఉంటాం. ఆయన భక్తి ఆయన ధైర్యాన్ని కలిగించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి ఆశ, ఎంతటి విశ్వాసం, ఎంతటి నిజాయితీ, ఎంతటి ఆయన యథార్థత, అతని భక్తి చెడుతనాన్ని విసర్జించిందంట. యథార్థత కలిగి జీవించాడంట ఆయన. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడంట. ఎవరు? యోబు గారు. మరి భార్య దూషించినప్పటికీ కూడా మనము ప్రతి విషయంలోనూ మన ఆనందాన్ని అనుభవిస్తాము, కానీ ఏ కష్టాలు మనకు రావా? వాటిని అనుభవించకూడదా? చూడండి, నోటి మాటల్లో కూడా తప్పిదము లేదా? మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అది తగ్గపోతే మనం ఎన్నో మాటలు మాట్లాడతాం. దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, దేవుడు నాకు న్యాయం చేయలేదు, దేవుడు నన్ను బలహీనపరిచాడు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇదిగో అంచులుగా ఇంకా ఎక్కువగా పెరిగేలా చేశాడే తప్ప దేవుడు నన్ను స్వస్థపరచలేదు. ఎన్నో మాటలు మాట్లాడు. ఆయన మీద పూర్తిగా అనుకుంటే, నీ విశ్వాసం దేవుని మీద ఉంటే, నువ్వు దేవుడు ఏదైనా చేయగలడన్న నమ్మకము నీకుంటే, దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది పెట్టిన పరీక్షల్లో కూడా యోబు గెలిచాడండి. దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు అతను ఎవరో తెలుసునా? దైవజనుడు, నా సేవకుడైన, నాకు నచ్చినట్టుగా ఆయన ఉంటాడు, నువ్వు ఎన్నైనా పెట్టుగాక, ఎన్ని శిక్షలైనా వేయగాక, అతడు మటుకు ఎంత మాత్రమో దిగసారాడు. భక్తిలో కోల్పోలేడు, భక్తిలో వెనకంజు అంటూ వేయలేడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మంచాన పడుతున్న ప్రతి విషయములో, ప్రతి ఒక్కరి విషయంలో మనం ఏమనుకుంటామంటే, స్వస్థతగా చేస్తే బాగుండు, దేవుడు స్వస్థపరిస్తే బాగుండు, దేవుడు బాగు చేస్తే బాగుండు. కానీ ఇక్కడ గురుపుల ఆ యొక్క చెల్ల పెంకులతో కోక్కుంటున్నాడని గోలు లేక, ఆ గోర్లు లేక చెల్ల పెంకులతో గోక్కొని, రక్తాలు వచ్చినట్టు గోక్కొని, ఆ దురదలకు తట్టుకోలేక బూడిదలో పోయి వెళ్ళి కూర్చుండిపోయాడు. అంతటి విశ్వాసం దేవుని మీద, అంత పిచ్చ ప్రేమ. అంత పిచ్చి ప్రేమ దేవుని మీద మనకుంటే నిజమే, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు.
విశ్వాసము మనలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో నిజంగానండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రమలలో పాలు పంపులు పొందిన వారిగా ఉండాలంట. శ్రమ విషయములో ఓర్పు గలవారై, నిరీక్షణ గలవారై, ఆదరణ కలిగి, ఒకరిని ఒకరు మనస్సు కలిగి ఆదరించుకొని ప్రేమించుకొని బ్రతకమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలా నడవమంటున్నాడు? వాక్యానుసారంగా నడవమంటున్నాడు. దేవునికి ఇష్టానుసారంగా శ్రమ పడింది నేను, నాకు ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటే అది చాలు. ఆ వాక్యం వల్ల ఏం చేస్తుందంటే బ్రతికింప చేస్తుంది. ఆ వాక్యం వల్ల ఏం చేస్తుందంటే సరి చేస్తూ ఉంది. ఆ వాక్యం వల్ల ఏం చేస్తుందంటే దిద్దుబాటులోనికి తీసుకొస్తుంది. ఆ వాక్యమే మనలను స్థిరత్వం కలిగి జీవించేలా చేస్తుంది. ఆ వాక్యమే పరమును చేరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ రాత్రికాల సమయంలో ఆరోగ్యంతో కోల్పోతున్నామేమో, బలహీనపరచబడ్డామేమో, సమస్య మీద సమస్య నీకు వచ్చినదేమో. యోబు విషయంలో మీరు ఆలోచించండి. తను ఎంత విశ్వాసముతో ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అవసరతలు తీర్చునుగాక. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. నీకెంతటి బలహీనం ఉన్నా, ఎంతటి సమస్య ఉన్నా, ఎంతటి రోగం ఉన్నా, దీర్ఘకాలపు రోగము నిన్ను పీడిస్తూ ఉన్నా, ఆ దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరచు దేవుడే మనకున్నాడు. ఆయన స్వస్థపరచు దేవుడు. ఆయన బలహీనమైన వారిని బలపరచు దేవుడైన, స్థిరత్వములైన వారిని స్థిరులుగా చేసేటటువంటి దేవుడైన, స్థిరపరిచే దేవుడైన, విడిపించేటటువంటి దేవుడైన. నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీకున్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి సమస్యని, ప్రతి ఇరుకు ఇబ్బంది దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ విషయంలో దేవుడు తీర్చునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈ రాత్రికాల సమయంలో నువ్వు విశ్వాసముతో దేవుని మీద ఆనుకుంటే యోబు వంటి సమస్యల మీద సమస్యలు ఒకదాని మీద ఒకటి నీకు వస్తుందేమో. అయితే నా దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరుచు యెహోవాను నేనే, యెహోవా రఫా నేనే. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకో. ఈ మాటలను రిసీవ్ చేసుకుంటే నీ జీవితంలో సరి చేయబడుతుంది. నీ జీవితంలో ఖచ్చితంగా జరుగు తీరుతుంది. నువ్వు నమ్మిన ఎడల మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు వస్తున్నాయేమో, శ్రమలలో పోరాడుతున్నావేమో, నీ జీవితమే ఒక శ్రమగా ఉందేమో. అయితే దేవుడు అంటున్నాడు, పూర్ణంగా నేను మార్చడానికి, ఆ శ్రమ ద్వారా నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు పడుతున్న బాధకి దేవుడు నిన్ను పూర్ణులుగా చేయడానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను పూర్ణులుగా చేయడానికి ఆ శ్రమలు నీకు వస్తున్నాయి, ఆ సమస్యలు నీకు వస్తున్నాయి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం నడుచుకుంటే వాక్యానుసారంగా మనం బ్రతకాలి, వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి, వాక్యానుసారంగా మనము నడిపించబడాలి. దేవుడు మనలను దీవించాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.